దాదాపు 2 సంవత్సరాల కాలం నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ యువ నాయకులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే 2004లో తెలుగుదేశం పార్టీ రాయచోటిలో అధికారంలోకి వచ్చింది. 2004 నుండి 2024 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు రాయచోటిలో తెలుగుదేశం జెండా ఎగరలే. 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరలేని పరిస్థితుల్లో ఏకదాటిగా ఎంటైర్ మండిపల్లె కుటుంబం అంతా రాయచోటు నియోజకవర్గంలో అందరినీ అన్నదమ్ముల్లాగా కలుపుకొని నియోజకవర్గం అంతా కుటుంబం అంతా సమేతంగా పనిచేస్తే 2024లో మెజారిటీతో గెలవడం జరిగింది రాంప్రసాద్ రెడ్డి గారు. అంటే 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం జెండా రాయచోటులో బాగా వెయ్యలేకపోతే రాముడన్న ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. దానిని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేక, ఆయన ప్రజాదరణను ఓర్వలేక, తెలుగుదేశం జెండా ఎగిరేది ఇక్కడ చూడలేక, ఇమ్మడలేక అనేక రకాల అసత్య ఆరోపణలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి పైన డే 1 నుండి ఇప్పటి వరకు కూడా అనేక రకాల అసత్య ఆరోపణలు జరుగుతున్నాయి. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతంలోని విమర్శించేటువంటి సోకాల్డ్ మేధావులకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సాక్షి మీడియాకు, సాక్షి పేపర్కు, అరే మీ ఇంట్లో పిల్లవాడు అన్నం తిరిగిపోయినా రాంప్రసాద్ అన్న కారణమా? మీ ఇంట్లో మీ వాళ్ళు మాట వినకపోయినా రాంప్రసాద్ కారణం, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అయిపోయినా రాంప్రసాద్ కారణం, మీ ఇంట్లో పిల్లడు ఆఖరి బాత్రూమ్ పోకపోయినా రాంప్రసాద్ అన్న కారణం. సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికి. నిన్నటి రోజున దాదాపు 3 రోజుల క్రితం ఇదే రాయచోటులో దశరథ రామిరెడ్డికి మరియు ఆ సైట్ ఓనర్ రఘునాథ్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ల్యాండ్ ఇష్యూ, ఇద్దరు వైకాపాకు సంబంధించినటువంటి వ్యక్తులే. అయితే దశరథ రామిరెడ్డి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2022లోనే అదే సైట్ ఓనర్ను బలవంతంగా కొట్టి కబ్జా చేసి దావు అక్రమంగా వేస్తే ఆ సైట్ ఓనర్ సంబంధించినటువంటి వ్యక్తి ఆనాటి మిథున్ రెడ్డికి, అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. అయ్యా, నేను కూడా మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తినే, మీ పార్టీ మన పార్టీ సంబంధించిన దశరథ రామిరెడ్డి అన్యాయంగా నా భూమిని కబ్జా చేసి దావేస్తున్నాడు, నన్ను కొట్టినాడని చెప్తే 2022వ తేదీలో 2022 సంవత్సరంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు నీ పైన నమోదు అయినటువంటి సెక్షన్లు ఇవి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం లేదు సుమా, ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు? మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏంది, తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నదా? మిస్టర్ మిథున్ రెడ్డి గారు ఆలోచించాయి. 2022లో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు నీ అల్లరి ముగ్గులు ఇదే దశరథ రామిరెడ్డి రౌడీదం చేస్తే, ఆనాటి సైట్ ఓనర్ కంప్లైంట్ ఇస్తే ఆనాడు పోలీసులు కేసు కట్టినారు 2022 సంవత్సరంలో. అంటే ఆనాడు దౌర్జన్యం చేసింది మీరు, కేసులు పెట్టించింది మీరు, కాపాడింది మీరు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈనాడు అన్యాయంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అనుచరులు దాడి చేస్తారని చెప్పేసి మాట్లాడి పరామర్శించే పరిస్థితికి పోతున్నావు. అంటే మీ ప్రభుత్వంలో మీరే కేసులు పెట్టించి ఇప్పుడు మీరే పరామర్శకు పోతున్నారంటే దీన్ని రాజకీయంగా చూడాలా, వేరే విధంగా చూడాలా? ఈ ప్రాంతంలోనే ప్రజలు కాదు, రాష్ట్రం అంతా కూడా దీని వైపు చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి మహాతల్లి ఆమె విజయమ్మ సంథింగ్ ఏదో పేరు, ఆ మహాతల్లి మాట్లాడుతుంది. 40 సంవత్సరాల సుదీర్ఘంగా మేము రాజకీయాలలో ఉన్నాం, మా చేతనైతే ఏం చేస్తామో చూస్తామని చెప్పి మాట్లాడుతున్నది ఆ మహాతల్లి. ఏం తల్లి, 40 సంవత్సరాలు కాదు కదా, స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి, లేట్ మండిపల్లి నాగిరెడ్డి గారు పెట్టినటువంటి దయా దాక్షిణ్యాలతో, భిక్షతో మీరు ఈనాడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మీరు కద్దరు చొక్కాలు వేసుకున్నారంటే మహానుభావుడు మండిపల్లి నాగిరెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంట, వీళ్ళు ఏదేదో చేస్తారంట, పొడుస్తారంట. అదే బుడ్డ పకీరు ఆ పక్క తిరుపతిలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, రకరకాల మాటలు. ఆ బుడ్డ పకీరు ఓబుల్ రెడ్డి ఎవరు ఏందండి మాట్లాడడం? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరు రౌడీజం చేస్తున్నారు, ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు? బీద బిక్కి జనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతో 1 సెంటు 2 సెంట్లో భూములు కొంటే
నీ కళ్యాణ మండపానికి దావ లేకపోతే కబ్జా చేస్తావు. ఆ పక్క అనేక మంది చాలా మంది పేదలు 2 సెంట్లు భూమిని కొంటే దాన్ని కబ్జా చేస్తావు. ఎస్టీ కాలనీలో గిరిజన బిడ్డలు గుడిసెలు వేసుకుంటే వాళ్ళకు దౌర్జన్యంగా బెదిరించి కొట్టించి వాళ్ళను రాత్రికి గుడిసెలన్నీ ఖాళీ చేపించేస్తావు. ఇదే మీ నిత్యమైనటువంటి చరిత్ర. ఇంకొకటి హైలైట్ అయిన విషయం ఏమిటంటే, పులివెందుల నుండి 2023 సంవత్సరంలో ఇదే దశరథ రామిరెడ్డిని అదే సైటులో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినారు. పులివెందుల నుండి వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేంపల్లిలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఆనాటి ఎంపీపీ రవిరెడ్డి గారు మనుషులు వాళ్ళు వాస్తవంగా డబ్బులు పెట్టి కొన్నారు. వాళ్ళ భూమిని సైతం ఆక్యుపై చేసుకోవడానికి నువ్వు దౌర్జన్యం చేస్తే పులివెందుల నుండి గూండాలు వచ్చారండి. పులివెందుల నుండి గూండాలు రౌడీలు వచ్చి నిన్ను చిత్తుకుగా కొట్టినప్పుడు నువ్వు ఇదే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సహాయం అడగలేదా? అడిగారా లేదా? ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ నిజంగా మండిపల్లి రాంప్రసాద్ అనేటువంటి వ్యక్తి నిజంగా దాడులు చేయాలన్నా దౌర్జన్యాలు చేయాలంటే 2024 ముందు ఏ విధంగా రాంప్రసాద్ ఉన్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది భయపడిస్తారా ఆయన్ను? అంగళ్ళు దగ్గర స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు 100 మంది 1000 మంది రాట్లతో కర్రలతో తెలుగుదేశం శ్రేణుల పైన దాడులు చేస్తుంటే రుమాలు చుట్టుకొని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏకధాటిగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి రాముడన్న. అది ఆయన శక్తి. నీలాంటి బుడబుడకల వాళ్ళను కొట్టాల్సిన అవసరం లేదు, కొట్టించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా పద్ధతిగానే మీరు మాట్లాడాలి తప్ప దీని రాజకీయంగా మరొక పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవాలంటే మాత్రం మేము సహించేటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మరి మీ మిస్సెస్ ఆనాడు దేవాలయంలో చైర్మన్గా ఉన్నప్పుడు అదే వీరభద్ర స్వామి టెంపుల్లో ఇప్పటికి రండి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎంతమంది వస్తారు రండి. 100 రూములు పాపం అనేక మంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తాదుల కోసం ఆ యొక్క గుడిల నుంచి నిధులు ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతో అక్కడ రూములు కడుతుంటే వాటిని కూడా మీ కమిషన్ల కకృతి కోసం అడ్డుకున్నావు. ఇది వాస్తవం కాదా? మీరా నీతి నిజాయితీ గురించి మాట్లాడేది? మరొక దారుణమైన విషయం ఏంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది ఆ రాష్ట్రంలో. రెడ్ బుక్ రాజ్యాంగం మాది కాదండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఆనాడు దశరథ రామిరెడ్డి పైన కేసులు కట్టించింది శ్రీకాంత్ రెడ్డి. ఆనాడు అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మిథున్ రెడ్డి ఆనాడు ఎంపీగా ఉన్నాడు, అధికార పార్టీలో కీలకంగా ఉన్నాడు. ఒకవేళ దశరథ రామిరెడ్డిది నిజంగా న్యాయం అయి ఉండి ఉంటే, ఆ భూమి అతనిదే అయి ఉండి ఉంటే 553 సర్వే నెంబర్లో 53 సెంట్ల భూమి దశరథ రామిరెడ్డిది ఉండే ఉంటే ఆనాడు అతని పైన కేసు కట్టిండే వాళ్ళ. మరి బాధితుల పక్షాన ఆనాడు పోలీసులు నిలబడ్డారు కదా. మరి ఈనాడు అదేం జరిగింది? తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా అదే స్థాయిలో సహాయం అడిగినారు. వాళ్ళు గొడవ పడుకున్నారు. వాళ్ళు గొడవ పడితే అన్యాయంగా మండిపల్లి రాంప్రసాద్ చేయించినారంట, వాళ్ళ అనుచరులు చేయించినారంట. చాలా దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు, అనవసరమైనటువంటి విషయాలు. ఆఖరికి మౌర్యారెడ్డి దాడి చేయించినారంటారు. ఎక్కడున్నాడండి మౌర్యారెడ్డి గారు? అరే 30 సంవత్సరాల ముక్కుపచ్చలాంటి మౌర్యారెడ్డి రాయచోట్లో నిలబడుకొని ఈ ప్రాంతంలో సన్నాబన్న బీద బిక్కి జనం కోసం అహర్నిశలు ఆఫీసులో ఒక అటెండర్ లాగా పనిచేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మీరు. లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆయన వృత్తి డాక్టర్. ఈ ప్రాంతంలో ఈ రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశానికి మాకు ఒక స్వాగతం కల్పించలేదు, తెలుగుదేశం జెండాకు ఒక అవకాశం కల్పించారు, మా కుటుంబానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన వృత్తిని సైతం వదిలేసి ఈనాడు ఆఫీసులో పాపం ఆయన పనిచేసి వచ్చేటువంటి జనం కోసం పనిచేస్తే ఆయన మీద నిందలు వేస్తారు. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఆమె చెప్పింది కదా, రాంప్రసాద్ అన్న ఒక ఊరు, మౌరారెడ్డి గారు ఒక ఊరంట, హరితమ్మ గారు ఒక ఊరంట, లక్ష్మీప్రసాద్ అన్న పని చేసినటువంటి జనం కోసం, పార్టీ కోసం పని చేసినటువంటి కార్యకర్తల కోసం కుటుంబం అంతా అహర్నిశలు కష్టపడింది. వాళ్ళు ఆనాడు రిప్రజెంటివ్ గా నిలబడ్డారు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే మా చివరి రక్తపట్టు వరకు మేము కుటుంబం అంతా కుటుంబ సమేతంగా పనిచేస్తామని ఆనాడు ప్రజలకు ప్రామిస్ చేశారు. కాబట్టి ఈనాడు
హరితమ్మ కావచ్చు, మౌరారెడ్డి కావచ్చు, లక్ష్మణన్న కావచ్చు, మన శీలతమ్మ కావచ్చు, ఆఖరికి నిచ్చల్ నాగిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. మీలాగా దగాకోళ్లకు, దౌర్జన్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, మానభంగాలకు, మడ్డలకు, దొంగతనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడితే ఆనాడు సింహంలాగా కాళ్ళ ఎగరేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే 3 నెలల్లో అధికారాన్ని తులపాయంగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాజకీయం చేసినటువంటి మహాయోధుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన నా మీద మాట్లాడేది తొక్కుకుంటూ, అందరి మీద కాళ్ళు పెట్టి తొక్కుకుంటూ ఈనాడు కలపడ్డాడు, నిలబడ్డాడు, నిలిచాడు, గెలిచాడు. అంతిమంగా రాయచోటిలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించాడు. దట్ ఈస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. మీలాగా బుడబుడగల ఆటలు ఆడలేదు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగతంగా మీ ఇంట్లో పిల్లాడు పాసిపోయిన రాంప్రసాద్ గారి బాధ్యత వహించాలా? కాబట్టి ఇప్పటికైనా కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి. ఎవరైతే అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలబడేటువంటి వ్యక్తుల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారికి కఠినమైనటువంటి శిక్ష విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సాక్షి మీడియాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏది ఏమైనా ఇష్యూ మాదిగానే ప్రచురించాలి, మాట్లాడాలి, చేయాలి. ఎక్కడ ఏ మూల జరిగినా మండిపల్లి రాంప్రసాద్ గారు మీకు ఆ విధంగా ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతే, ఆయన ఎదుగుదలను మీరు జీర్ణించుకోలేకపోతే, ఆయన యొక్క మాస్ ఫాలోయింగ్ మీరు తట్టుకోలేకపోతే మీరు ఊరు వదిలిపోవడం మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేరు, ఆయన సీరియస్ గా తిరుగుతా అంటే ఓర్చుకోలేరు, ఏదంటే అది మాట్లాడతారు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి అవాకు చవాకు మాటలు మాట్లాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడి ఈ రాయచోటి ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే ఏదైనా సలహాలు, సూచనలు ఇచ్చి గౌరవ మండిపల్లి రాంప్రసాద్ గారికి నోటీస్ ఇవ్వండి, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అన్న ఈ ప్రాంతానికి మనకి ఇది కావాలని చెప్పేసి కష్టపడి కొట్లాడి మన హక్కుల కోసం చేసుకునేదాన్ని తప్పించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేవలం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి అనేక రకాల కుట్రలు చేయడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా మానుకోకపోతే తప్పకుండా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.